శ్రీమాత్రే నమః. శ్రావణమాసం రాగానే మహిళలు అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఈ పవిత్రమైన వ్రతానికి ఎలాంటి పూజా సామాగ్రి కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకే చాలామంది శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వ్రతాన్ని ఆచరిస్తారు. వ్రతం రోజు ఏం చేయాలి? పూజ చేయడానికి కావలసిన సామాగ్రి ఏమిటి? కంకణం ఎలా చేయాలి? నైవేద్యంగా ఏమి సమర్పించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారికి పూజ చేసేందుకు తెల్లవారుజామునే లేచి పరిసరాలు శుభ్రం చేసుకోవాలి. అనంతరం మీరు తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. పసుపు, కుంకుమ, టెంకాయలు, దీపపు కుందులు, 5 ఒత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పళ్ళెము, పంచహారతి, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరవత్తులు, బియ్యం, శనగలు, కంకణం కట్టుకోవడానికి దారం, అలాగే ఆకులు, పువ్వులు, తమలపాకులు, 30 వక్కలు, ఖర్జూరాలు, మామిడాకులు, 5 రకాల పళ్ళు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరికాయలు, తెల్ల దారం లేదా నోము దారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారు చేసిన నైవేద్యాలు, బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, అలాగే వీటితో పాటు కాస్త చిల్లర, మన దగ్గర ఉన్న బంగారం, మనం అమ్మవారికి సమర్పించిన 5 రకాల నైవేద్యాలు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇంకా వీటితో పాటు 5 రకాల పువ్వులు, గాజులు, అలాగే చిల్లర డబ్బులు, అలాగే బంగారం, గంధం, సుగంధ ద్రవ్యాలు, వాటితో పాటు కలశం పెట్టుకునే ఆచారం ఉన్నవాళ్ళు కలశానికి కావలసిన ఒక ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ, దానికి జాకెట్ ముక్క, అలాగే కొబ్బరికాయ, ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇక అమ్మవారికి వస్త్రాలు పెడతారు, ఆ వస్త్రాలు కూడా సిద్ధం చేసుకోవాలి. ఇక కంకణం ఎలా తయారు చేయాలి? 5 లేదా 9 పోగులు దారం తీసుకొని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేక 9 ఆకులు కట్టి ముడులు వేయాలి. దానిని పీఠం వద్ద ఉంచి పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి కంకణాన్ని పూజించాలి. అలా కంకణాన్ని తయారు చేసుకొని పూజకు సిద్ధం కావాలి. ముఖ్యమైనది వాయనం ఇవ్వడం. వాయనం ఇవ్వడానికి వస్తువులు: ఎరుపు రంగు జాకెట్ వస్త్రం, గంధం, పూలు, పళ్ళు, పసుపు, తమలపాకులు, ఒక్కలు, ఇవి సిద్ధం చేసుకోవాలి. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలు నైవేద్యంగా పెట్టాలి. పాయసం, పానకం, వడపప్పు, పరమాన్నం, పప్పు, నెయ్యి వంటి వంటలు అమ్మవారికి బహుప్రీతికరమైనవిగా చెప్తారు. ఈ శ్రావణ మాసంలో ఈ వ్రతం చేస్తూ వరలక్ష్మి వ్రత కథ విన్నా, పూజ చేసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు మనందరికీ సిద్ధించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.